లంచ్‌కైనా, డిన్నర్‌కైనా సోయా రైస్ ఈస్ ద బెస్ట్. 30 డేస్ ఛాలెంజ్‌లో డే 11 ఈరోజు సోయా రైస్. సో, దీనికోసం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ బాస్మతి రైస్‌ని కడిగి పెట్టుకున్నాను. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ మసాలాస్ తీసుకున్నా, ఘీ తీసుకున్నా. సో, మనము కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ అండ్ ఘీ వేసి మసాలాలన్నీ ఫ్రై చేసిన తర్వాత గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఇవి ఇంకా ఫాస్ట్‌గా వేగడానికి కొంచెం సాల్ట్ వేస్తాను. అండ్ తర్వాత కాస్త ఇలా వేపేసిన తర్వాత, వేగిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో మనము రెడీ చేసి పెట్టుకున్న సోయాల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో, ఇది యాడ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ బాయిల్ చేసి వాటర్ అంతా స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్న సోయా యాడ్ చేసి కొంచెం సాల్ట్, కొంచెం మేతి పౌడరు, సరిపడా కారం వేసుకొని దాన్ని ఒక్కసారి మనం మిక్స్ చేసుకొని కొద్దిగా, కొద్దిగా అంటే కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మనం మూత పెట్టేస్తే ఏమవుతుందంటే సింపుల్‌గా సోయా వరకు మాత్రమే కర్రీలాగా కుక్ అవుతుంది. సో, ఈ కర్రీలాగా కుక్ అవ్వడానికి జస్ట్ 2 మినిట్స్ చాలు. తర్వాత ఏం చేయాలంటే సింపుల్‌గా మనం దాన్ని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ప్రాపర్‌గా అయిపోతుంది వాటర్ అంతా. ఇలా తీసుకొని చూస్తే సరిపోతుంది మనకి కర్రీ బేస్డ్ వచ్చేసిందని. దానిలో మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్‌ని యాడ్ చేసుకోవాలి. సో, నేను 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్‌కి 3 కప్స్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేశాను. తర్వాత సాల్ట్ కూడా మనకి తగ్గట్టుగా యాడ్ చేసేసుకోవాలి. సో, ఇదంతా ప్రాసెస్ చాలా సింపుల్‌గానే ఉంటుంది. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. సో, ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత దాన్ని మనం మూత పెట్టేసి జస్ట్ 4 విజిల్స్ రానివ్వాలి. దిస్ ఈస్ ద బెస్ట్ రెసిపీ ఐ సే. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అండ్ చాలా ఈజీగా అవుతుంది. టేస్టీగా కూడా ఉంటుంది. 4 విజిల్స్ అయిపోగానే అంతే రెడీ. సో, వేడి వేడి సోయా రైస్ మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.